అదే అఖిల్ హారిక మాట్లాడుకుంటుంటే విన్నాను. అవును పిన్ని. నువ్వు ఆ ఎలక్షన్లో పోటీ చేస్తున్నావట కదా? చేస్తున్నాను. మరి రేపు ఎలక్షన్ పెట్టుకుని ఈ రోజు నువ్వు ఇంట్లో ఉండటం ఏంటి? ఏ ఉండకూడదా? ప్రచారం అది చేసుకోవాలి కదా. ఇవేం అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్స్ ఏం కాదు కదా పిన్ని. ఇవాళ రేపు వార్డు మెంబర్ ఎలక్షన్స్ కు కూడా అమెరికా ప్రెసిడెంట్ ఎలక్షన్ కు చేసినంత హడావుడి చేస్తున్నారు కదా. అది వాళ్ళిష్టం పిన్ని, ఇది నా ఇష్టం. ఇలా చేస్తే రేపెలా గెలుస్తావు? రేపటి గురించి ఈ రోజు ఎందుకు పిన్ని? నీకు ఓటమనేదే లేదు. నువ్వు అన్ని గెలిచే పనులే చేస్తావు. నువ్వు గెలవడానికి ఏం చేయబోతున్నావు అని. మీరైతే ఏం చేస్తారు? నా మొహానికి రెండో పెళ్లే లేదు. ఎన్నికల్లో పోటీ చేయడం కూడానా? మీ అనుభవంతో చెప్పండి. ఏమోనమ్మా, ఈ రాజకీయాల గురించి నాకేం తెలీదు. అసలు అది నా సబ్జెక్టే కాదు. మరెందుకు పిన్ని రేపటి గురించి తెలుసుకోవడం? ఏమీ తెలియకపోవడం కూడా మంచిదే. ప్రశాంతంగా ఉండొచ్చు. అదే నిజమేలే. ఇక నేను బయలుదేరతాను. మంచిది పిన్ని గారు. అడిగానని చెప్పండి. ఎవరిని? మిమ్మల్ని ఇక్కడికి పంపించిన వారిని. అదే పిన్ని, అత్తయ్య గారిని పావని అక్కని అడిగానని చెప్పండి. వాళ్లే కదా నన్ను చూసి టీ తాగి రమ్మని ఇక్కడికి పంపించారు. అలాగేనమ్మా, వాళ్ళకి తప్పకుండా చెప్తాను. ఉంటాను పిన్ని. ఏంటమ్మా? మీ ఫోను. రవి, పద్మా, రవి. అనియా, ఏంటి అనియా? ఏంటి బావగారు? కూర్చోండి. ఏమింది అనియా? కూర్చోండి. మీ ఇద్దరికి నేనంటే రెస్పెక్ట్ ఉందా? అలా అంటారేంటన్నా? మీరంటే మాకు కొండంత గౌరవం బావగారు. అయితే నాకు నిజం చెప్పండి. వసు గారు ఈరోజు ఫ్యాక్టరీకి ఎందుకు లీవ్ పెట్టారు? రేపు ఎలక్షన్స్ పెట్టుకొని ఇంట్లో ఎందుకున్నారు? అది మాకెలా తెలుస్తుందన్నయ్య? అక్కని అడగలేకపోయారా బావగారు? అడిగానమ్మా, తను సరైన సమాధానం చెప్పట్లేదు. తను ఓడిపోయి ఇంట్లో కూర్చుంటే నాకు సంతోషమే కదా అన్నట్టు చెబుతోంది. అది నిజమే కదన్నా. వదిన ఫ్యాక్టరీలో జాబ్ చేయడం మీకు ఇష్టం లేదు కదా, ఇంట్లోనే ఉండి పిల్లల్ని చూసుకోమని చెప్పారు కదా. మీరు చెప్పింది అక్క పాటిస్తుందేమో బావగారు. ఎంతైనా అక్క మీ మాట జవదాటదు. ఆపుతారా మీ నాటకాలు? ప్లీజ్ స్టాప్ ఇట్. మీరు తను కలిసి ఏదో ప్లాన్ చేశారు, నాకు తెలుసు. అయ్యో బావగారు, నాకేం తెలీదు. నేను మీ పార్టీనే. ఈ మరిది ఆ వదిన కలిసి ఏదో ప్లాన్ చేసి ఉంటారు. రవి, నిజం చెప్పు. సారీ అనియా, మీతో ఏ విషయం చెప్పొద్దని వదిన నా దగ్గర మాట తీసుకున్నారు. వదిన ప్లాన్ అయితే చేసింది గాని ఆ ప్లాన్ ఏంటో మాత్రం నాకు తెలియదన్నా. రేపు ఎలక్షన్స్ పెట్టుకుని ఈ రోజు ప్రచారం చేయకుండా ఇంట్లో కూర్చుంటే తను ఎలా గెలుస్తుంది? వదినే గెలుస్తుందన్నా. ఎలా రవి? తినబోతూ రుచి అడగడం ఎందుకన్నా? రేపు మీరే చూస్తారు కదా. రేపు ఒక అద్భుతం జరగబోతుంది. ఏంటా అద్భుతం?
రేపు మీరే చూడండి అన్నయ్య. రవి, ఇది పిల్లలాట కాదు, తేలిగ్గా తీసుకోకూడదు. వదిన ఏది తేలిగ్గా తీసుకోదని మీకు బాగా తెలుసు కదన్నయ్య. తను మీ భార్య. ఒకప్పుడు అభిరామ్ అంటే అందరికీ తెలుసు. రేపు వదిన అంటే ఏంటో కూడా అందరికీ తెలుస్తుందన్నయ్య. ఇంతకు మించి చెప్పలేనన్నా, సారీ. బావగారు, ఎందుకు టెన్షన్ పడుతున్నారు? రేపు అక్క గెలవదేమోనని భయమా? ఓడిపోయే యుద్ధం తనెప్పుడూ చేయదమ్మా. రేపటి ఈ యుద్ధాన్ని ఎలా గెలవబోతుందో తెలియడం లేదు. ఫస్ట్ టైం నేను తనకి హెల్ప్ చేయలేకపోతున్నాను. మమ్మీ, ఏంటి బన్నీ? రేపు మీ ఫ్యాక్టరీలో యూనియన్ ఎలక్షన్స్ ఉన్నాయంట కదా? అవును, ఎలక్షన్లో నువ్వు పార్టిసిపేట్ చేస్తున్నావు కదా? చేస్తున్నాను. మరి ఏంటి మమ్మీ ఇంత కూల్గా రిలాక్స్గా ఉన్నావు? ఇంకెలా ఉండాలి? రేపు మాకు స్కూల్లో ఏదైనా టెస్ట్ ఉంటేనే ఈరోజు మేము టెన్షన్ అవుతాము. రేపు నీకు ఫ్యాక్టరీలో టెస్ట్ ఉంది కదా, మరి నువ్వెందుకు టెన్షన్ అవ్వట్లేదు? ఎలక్షన్ గురించి డాడీ వరి అవుతున్నారు. రవి అంకుల్ పద్మ అంటే కూడా టెన్షన్ అవుతున్నారు. నువ్వెందుకు టెన్షన్ గా లేవు? రేపెలాగో ఓడిపోతాను, ఇంకెందుకు టెన్షను? ఎందుకు ఓడిపోతావు? మీ డాడీ నాకు సపోర్ట్ చేయట్లేదు కాబట్టి. డాడీ సపోర్ట్ చేస్తే నువ్వు గెలుస్తావా మమ్మీ? ఆయన జస్ట్ నా పక్కన నించుంటే చాలు, ఎంత పెద్ద పోటీ అయినా గెలుస్తాను. శీతాకాలం మనసోని ఎలా గెలుస్తారో చెప్పండి. అంత కాన్ఫిడెన్స్ ఏంటి రవి? మా వదిన మీద నమ్మకం అన్నయ్య. ఇంకో 2 గంటల్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఇప్పుడైనా అక్క ఎలా గెలవబోతుందో చెప్పొచ్చు కదా. తినబోతో రుచి అడగడం ఎందుకు పద్మా? మీ మరిది గారు ఆ మాటే అని మీరు అదే మాట అంటున్నారా? వదినది నాది ఒకే మాట అన్నయ్య. సరే, ఇప్పుడు ఏ సైకిల్ మీద ఎవరెవరు వెళ్ళాలో చెప్పండి. ఏమండి, ఈ రోజు నేను మాత్రం మీ సైకిల్ మీదే వస్తాను. ఎందుకండి? కురుక్షేత్రంలో అర్జునుడి రథాన్ని శ్రీకృష్ణుడు నడిపి అర్జునుడిని గెలిపించాడు కదా, అలాగే ఈ రోజు ఈ సైకిల్ పై నన్ను తీసుకువెళ్లి గెలిపించండి. వదినా, వదినా, పావని, మీ అత్త ఎక్కడా? గదిలో ఉందా? సైకిల్ చేస్తున్నావేంటి? నోటికేమైంది?
మౌన వ్రతమా? ఎందుకు? వసు కోసమా? ఓ, అది ఈరోజు ఎన్నికల్లో గెలవాలనా? బాగుందే. ఎక్కడైనా తోడికోడళ్ళు ఉప్పు నిప్పులా చిటపట్లాడుతూ ఉంటారు. మీరేమో పాలు నీళ్ళలా కలిసిపోయారు. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్ అయ్యారే. వదినా, ఇది తెలుసా నీకు? ఎన్నికల్లో వసు గెలవాలని పావని మౌనవ్రతం చేస్తోంది. ఏంటొదినా, ఏం మాట్లాడో? కొంపతీసి నువ్వు కూడా మౌనవ్రతం చేస్తున్నావా? బాగుందదినా. ఇన్నాళ్ళు భర్త కోసం పిల్లల కోసం వ్రతాలు పూజలు చేశావు. ఇప్పుడు కోడల కోసం చేస్తున్నావా? నేను చెయ్యాలా? ఈ మౌన వ్రతాలవి నా ఒంటికి అస్సలు పడవదునా. తిరిగే కాలు తిట్టే నోరు ఊరికే ఉండవన్న సామెత నన్ను చూసే పుట్టింది. ఏంటి, మౌన వ్రతం చేస్తే ఒంటికి మంచిదా? బొట్టు గాజులు లేని దాన్ని నాకేం మంచి జరుగుతుంది? ఈ మౌన వ్రతం చేయడం సరే, టిఫిన్ ఏం చేసావు? ఏం చేయలేదా? ఎందుకే? ఏంటి, ఉపవాసం కూడా ఉంటున్నారా? మీరుంటే ఉన్నారు, నా పరిస్థితి ఏంటి? ఏమో ఏంటే, అప్పుడే ఆకలి మొదలైంది. కడుపులో ఆత్మారాముడు ఆవురావురమంటున్నాడు. ఇప్పుడెలా? అయ్యో, నేను వంట చేసుకోవాలా? ఎందుకొదనా నాకు అలవాట్లేని పనులు చెప్తున్నావు? ఏ రోజైనా వంటగది మొహం చూసానా? ఎంకి పెళ్లి సుబ్బి చౌకొచ్చిందని ఓసే వసు, నీ ఎన్నికల కోసం నా కడుపులో ఎలకలు తిరిగేలా చేస్తున్నావు కదే. నువ్వు లీడర్ అయ్యేలోపు నేను శవాన్ అయ్యేలా ఉన్నాను కదే. సారీ వదినా, సారీ పావని. వసు తప్పకుండా గెలవాలి. మీరు మౌన వ్రతం ఉపవాసం చేస్తుంటే వసు గెలవకుండా ఉంటుందా? మరికొద్ది నిమిషాల్లో ఓటింగ్ ప్రారంభం అవుతుంది. దయచేసి ఓటింగ్ పూర్తయ్యేంత వరకు అందరూ ఇక్కడే ఉండాలి. మనమంతా ఉన్నాం, మరి వాళ్ళేరన్నా? ఎలాగూ ఓడిపోతామని ముసుగుదని పడుకున్నారేమోరా. మేనేజర్ సార్, 9 కావడానికి ఇంకా 5 నిమిషాలే టైం ఉంది. 9 అవగానే గేట్ క్లోజ్ చేసి ఓటింగ్ స్టార్ట్ చేయండి. ఎవరు వచ్చినా రాకపోయినా ఎలక్షన్స్ జరగాలి. ఓకే సార్. మీరు మాత్రమే వచ్చారు? ఆవిడ, అదే నా ప్రత్యర్థి రాలేదా? వీళ్ళు కూడా వాళ్ళు రారని చెప్పడానికి వచ్చారేమన్నా? ఆవిడ రాకపోతే ఎలక్షన్లే అవసరం లేదు. నేనే యునానిమస్ లీడర్ని. అంత తొందరపడకండి అన్నా, మా వదిన వస్తున్నారు. ఎప్పుడొస్తారు ఆవిడ? ఎలక్షన్లు అయిపోయిన తర్వాత చెప్పండి. అటు చూడండి.
కంగ్రాచులేషన్స్ కొత్త యూనియన్ లీడర్ వసుంధర గారు. అత్తయ్య పోనే, ఎంత మంచి వార్త చెప్పావు వదినా. వసునే గెలవాలి. ఆ, వసునే గెలిచింది. అంతా మీ ఇద్దరి మౌనవ్రతం ఉపవాసం వల్లే వదినా. అది మీరు ఇప్పుడు చెడగొట్టారు కదా పిన్ని. ఆ, వసు గెలిచిందని తెలిసాక మీతో తమాషా చేశానే. వెంటనే నీ నోరు తీపి చెయ్యాలదినా. స్వీట్ తెప్పిస్తాను. ఇప్పుడు అక్కడ అఖిలు హారికల పరిస్థితి ఎలా ఉందో? యూనియన్ ఎలక్షన్స్ లో భారీ మెజారిటీతో గెలిచి లీడర్ కాబోతున్న శ్రీ వసుంధర గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. మీ చప్పట్లు ఆపితే కొత్త యూనియన్ లీడర్కి సన్మానం జరుగుతుంది. కొత్త యూనియన్ లీడర్ వసుంధర గారికి శాలువ కప్పి దండ వేసి బొకే ఇచ్చి సన్మానం చేయాల్సిందిగా చైర్మన్ వైఫ్ని కోరుతున్నాను. క్షమించాలి. ఈ సన్మానం మా ఆయన చేతుల మీదుగా జరగాలని నేను కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అందరినీ ఉద్దేశించి కొత్త యూనియన్ లీడర్ని తొలి ప్రసంగం చేయాల్సిందిగా కోరుతున్నాము. ప్లీజ్ మేడం. అందరికీ నమస్కారం. నన్ను గెలిపించిన మీ అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు. ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది అంటారు. అలాగే ప్రతి స్త్రీ విజయం వెనుక ఒక పురుషుడు తప్పకుండా ఉంటాడు. నా ఈ విజయం వెనుక ఉన్నది నా భర్త శ్రీ అభిరామ్ గారు అని సగర్వంగా చెప్తున్నాను. కొందరు అది తెలియక మాట్లాడారు. నువ్వు ఎవరు? నీ వెనక ఎవరున్నారు? నీ ధైర్యం ఏంటి? నీ సపోర్ట్ ఏంటి అని. ఆ ప్రశ్నలన్నింటికీ ఒకే ఒక్క సమాధానం, నా భర్త అభిరామ్ గారు. నేనెవరు అన్నదానికి నా కేర్ ఆఫ్ ఆయనే. నా బలం, నా ధైర్యం ఆయనే. ఆయన సపోర్ట్ లేకపోతే నేను ఇలా మీ ముందుకు వచ్చుండేదాన్నే కాదు. అలాగే నా మరిది, నా చెల్లెలు, నేను వద్దన్నా మీరే మొండిగా ముందుకెళ్లారు, మొండిగా పోరాడారు, పోరాడి గెలిచారు. ఆ మొండితనం పట్టుదల మీ వల్లే వచ్చింది నాకు.
ఆ. ఈ టైంలో మీకు ఏదైనా ఇవ్వాలనుంది నాకు, కానీ ఇప్పుడు నా దగ్గర ఏం లేదు. ఎందుకు లేదు? ఏముంది? మీరు నాకు ఇవ్వగలిగిందే ఉంది. నిజంగా నా దగ్గర ఏం లేదు వసు గారు. మీరు అబద్ధం చెప్తున్నారు. ప్రామిస్. నేను మీకోసం ఏం తీసుకురాలేదు. మీరు తీసుకురాని అవసరం లేదు. అవి ఎప్పుడూ మీ వెంటే ఉంటాయి. ఏంటవి? మీ 2 చేతులు. చేతులా? వాటిని చాచండి. ఎందుకు? చాచండి చెప్తాను. ఈ స్వీట్ బాక్స్ ఏంటి? ఎవరు తెచ్చారు? ఎన్నికల్లో వసు గెలిచిందని. ఏంటి? వసు గెలిచిందని పావని తీసుకొచ్చిందిరా. ఇంట్లో ఇంకేమేం చేశారు? వసు గెలవాలని ఉదయం నుంచి మీ అమ్మ పావని మౌన వ్రతం ఉపవాసం చేశారు. అంటే మేము ఓడిపోయామని మీరు స్వీట్లు పంచుకుని సెలబ్రేషన్ చేసుకున్నారా? మీరు ఓడిపోవడం ఏంట్రా? ఆ యూనియన్ లీడర్ కదా ఓడిపోయింది. వాడంటే మేమే. వాడు ఓడిపోతే మేము ఓడిపోయినట్టే. బాగుంది అఖిల్. మనకి శత్రువులు ఎక్కడ లేరు, పక్కనే ఉన్నారు. ఫ్యాక్టరీలో అభిబావ వసు అక్కల రూపంలో, ఇంట్లో అత్తయ్య అక్కల రూపంలో ఉన్నారు. అంతా మన వాళ్ళే అనుకోవటం, ఇంకా మనం ఈ ఇంట్లో ఉండటం వేస్ట్. కొంప తీసి బయటకు వెళ్ళిపోతారా ఏంటి? పీడ విరగడైపోతుంది. ఏంటన్నయ్య ఇది? వదినా నువ్వు వాళ్ళతో కలిసిపోయారా ఏంటి? లేదఖిల్. అయితే వదిన్ని పిలిచి అడుగు. పావని, పావని, నువ్వు కూడా అత్తయ్యని పిలువు అఖిల్. అమ్మా, అమ్మా. ఏంటండి? ఏంటి నువ్వు చేస్తున్న పని? వసు గెలవాలని ఉపవాసాలు మౌనవ్రతాలు చేస్తున్నావా? స్వీట్లు పంచుతున్నావా? తప్పే ఉందండి. వసు నా తోటికోడలు, నా చెల్లెలు. తను గెలవాలని నేనెందుకు కోరుకోకూడదు? గెలిస్తే ఎందుకు సంబరాలు చేసుకోకూడదు? తను గెలిచింది మా మీద, మేము ఓడిపోయాం. అదేంటి? ఓడిపోయింది ఆ యూనియన్ లీడర్ కదా. వాడికి మేం సపోర్ట్ చేశాం. బావుందండి. ఎవడో పరాయి వాడికి మీరు సపోర్ట్ చేయడమేంటి? వాడు ఓడిపోయాడని మీరు ఫీల్ అవ్వడమేంటి? మన వసు గెలిచిందని ఆనందపడండి.
అక్కకి ట్రైనింగ్ ఇవ్వటం బావగారు మర్చిపోయినట్టున్నారు. అక్క ఇంకా వాళ్ళు మన వాళ్ళే అనుకుంటుంది. మీరు బ్యాక్వర్డ్ అని తెలుసు కానీ మరీ ఇంత వెనకబడిపోయారని తెలీదు బావగారు. మా ఆయన్ని ఏమన్నా అన్నావంటే మొహం పచ్చడైపోతుంది హారిక. మనది కాదు సార్, మీది అన్నారు. మళ్ళీ అనడం ఎందుకురా, ఆ తర్వాత అంతా నాదేగా. మమ్మల్ని ఏం చేయమంటారు సార్? మీరేం చేయలేకే కదా నా దగ్గరకు వచ్చారు. ఇక నేను చేస్తాను, మీరు చూడండి. అంటే వాళ్ళ నాశనాన్ని వాళ్ళనే చూడమంటున్నారా సార్? చాలా థ్యాంక్స్ అంకుల్. ఆస్తంతా మా చేతికి రాగానే మీతో కలిసి రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ చేస్తాం. మాకింకా ఏ పార్ట్నర్స్ వద్దు. అవును సార్, మీతో బిజినెస్ చేయడం మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. నాకు కావాల్సింది కూడా అదేనయ్యా. ఏంటి సార్, వాళ్ళ ఆస్తి అంతా మీ చేతిలోకి వచ్చి వాళ్ళు ఏడవడమా? నిజానికి నాకు వేరే ఏ వ్యాపారాలు భాగస్వాములు అవసరం లేదు. ఎమ్మెల్యేను కాబట్టి ఎంతో కొంత ప్రజాసేవ చేయాలి కదా. రాజకీయం అంటేనే సేవ. అందుకని మీకు సాయం, అదే సేవ చేస్తున్నాను. అంతా మా అదృష్టం సార్. మీరు మా లివింగ్ గాడ్ అంకుల్. రేపు ఉదయమే నేను మీ ఇంటికి వస్తాను. మీ అన్నయ్యతో ఒక్క సంతకం పెట్టించండి చాలు. మీ అందరి తలరాతల్ని నేను మారుస్తానుగా. ఎవరిని అసెంబ్లీకి పంపాలో, ఎవరిని ఇంటికి పంపాలో ఓటరికి తెలుసు. ఎవరిని స్వర్గానికి పంపాలో, ఎవరిని నరకానికి పంపాలో. ఏవండి, అక్క బావ ఇంకా రాలేదేంటండి? నిజంగానే చైన్ పడిపోయి ఉంటుందేమో. మనం అనవసరంగా ఆట పట్టించాం. తప్పు చేశామేమోనండి. అక్క బావ ఇబ్బంది పడుతున్నారేమో. సైకిల్ తీయండి, వెళ్ళి తీసుకొద్దాం. చూసావా పద్మ, నిజంగానే చైన్ పడిపోయి అన్నా వదిన ఇబ్బంది పడుతున్నారేమోనని మనం అనవసరంగా కంగారు పడ్డాం. కానీ మన అనుమానమే నిజమైంది. అవునండి, బావగారు నిజంగానే చిలిపి కృష్ణుడు. ఏ 2 మూరలో కొంటారనుకుంటే ఏకంగా బుట్టు మొత్తం కొనేశారు. మా వదినంటే అన్నయ్యకి అంత ప్రేమ. మరి ఆట పట్టించాలి రవి. ఆ బామ్మ వద్దన్న బుట్ట నా చేతిలో పెట్టి వెళ్ళిపోయింది. మే నమ్మాలా బావగారు? కావాలంటే మీ అక్కనే అడుగు. ఏంటోదినా, అన్నయ్య చెప్పింది నిజమేనా? ఏమో రవి, నేను సైకిల్ దగ్గరే ఉన్నాను. ఆయనే పూల బామ్మ దగ్గరికి వెళ్లారు. చైన్ పడిపోయిందని బావగారు అన్నప్పుడే మేము అనుకున్నాంలే అక్క. ఇంకా నయం, అక్కడ పూల బుట్ట మాత్రమే ఉంది. అదే పూల కొట్టు ఉండుంటే అది కూడా కొనేసేవారేమో అన్నయ్య. మా అక్క కోసం బావగారు పూల తోటనే కొంటారు. అన్నయ్య, ఏమండి, ఏంటి పద్మ? మీకో విషయం చెప్పాలండి. ఇప్పుడు వసు అక్క యూనియన్ లీడర్ అయింది. ఇదివరకులా మీరు వదినా వదినా అంటూ అనవసరంగా ఏవో మాట్లాడకండి.
ఫ్యాక్టరీలో అక్కకి లీడర్గా గౌరవం ఇవ్వాలి కదా. ఇదే నేను నీకు చెప్పాలనుకున్నాను. అక్క అక్క అంటూ వదిని రాసుకొని తిరక్కు. వదినికి మనం గౌరవం ఇవ్వకపోతే మిగతా వర్కర్స్ కూడా ఎవరు. అలాగేనండి. మన వరుసలేవైనా ఉంటే ఇంటి దగ్గరే, ఫ్యాక్టరీలో మాత్రం మనం వర్కర్స్, అక్క లీడరు. ఇక నుంచి మనం ఈ క్లారిటీతోనే ఉండాలి, హద్దులు దాటకూడదు. అలాగేనండి. హాయ్ అన్నయ్య. గుడ్ మార్నింగ్ రవి. బయలుదేరదామా? వదిన రావాలి కదన్నయ్య. అక్కెక్కడ బావగారు? స్వామి, ఒక మంచి కూతురిగా, కోడలిగా, భార్యగా, తల్లిగా ఇన్నాళ్ళు నా కర్తవ్యాన్ని నిర్వర్తించాను. ఇప్పుడు యూనియన్ లీడర్ అనే పదవి వచ్చింది. ఈ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించే శక్తి సామర్థ్యాలు నాకివ్వు. నా వల్ల నా భర్తకి ఎలాంటి మాట రాకూడదు, వర్కర్స్కి అన్యాయం జరగకూడదు, మా బావగారికి మరిదికి నష్టం రాకూడదు. అందరినీ నువ్వే చల్లగా కాపాడాలి. ఏంటి అలా చూస్తున్నారు? మీరెంతో ఎదిగిపోయారు వసు గారు. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ. అంత గొప్ప పని నేనేం చేశాను? ఆ మాజీ లీడర్తో వాళ్ళ చెంచాలతో ఎంత బాగా మాట్లాడే వదినా. వాళ్ళ కళ్ళు తెరిపించావు. ఎన్నికలయ్యేంత వరకే రాజకీయాలు, ఆ తర్వాత పని చేసుకోవాలి కదా. అందుకే అక్క, నువ్వంటే మాకిష్టం. ఎప్పుడు ఏం చేయాలో, ఏం మాట్లాడాలో నీకు బాగా తెలుసు. అంతా మా బావగారు ట్రైనింగ్ కదా. అవునవును, అంతా అన్నయ్య ఇచ్చిన ట్రైనింగే. నాదేం లేదు, అంత తన క్రెడిటే. లేదు, అంతా మీరే చేశారు. నా వైపు నుంచి అన్ని ఏర్పాట్లు చేసి ఉంచాను భాస్కర్. పార్ట్నర్షిప్ పేపర్స్ కూడా రెడీ చేయించాను. వీటిలో మీ అన్నదమ్ములిద్దరూ సంతకాలు పెడితే మన ఉమ్మడి వ్యాపారానికి శంకుస్థాపన జరిగినట్టే. సంతకాలు పెట్టడానికి మీకు ఏ అభ్యంతరం లేదు కదా? ఏమంటావు అఖిల్? మా అన్నయ్య మాటే నా మాట సార్. అన్నైనా, తండ్రైనా, దేవుడైనా అన్నీ నాకు అన్నయ్యే. మరి ఎన్నాళ్ళు భాస్కర్ని తిట్టావు కదరా, ఇప్పుడు హఠాత్తుగా వాడు నీకు దేవుడు ఎలా అయ్యాడు? తప్పులు అందరూ చేస్తారాంటీ. ఇప్పుడు మా ఆయన ఆ తప్పుని సరిదిద్దుకుంటున్నారు. నువ్వు మళ్ళీ తప్పు చెయ్యకు భాస్కర్. ఆ పేపర్స్ మీద సంతకాలు పెట్టకు. అవునండి, కావాలంటే మీరు విడిగా వేరే బిజినెస్ చెయ్యండి. వాళ్లతో కలిసి వ్యాపారం వద్దు. నువ్వు అమాయకుడివిరా, నీకేం తెలీదు. వాళ్ళు నిన్ను మోసం చేస్తారు. సంతకం పెట్టద్దు. ఎవరు ఎలాంటి వాళ్ళ నాకు బాగా తెలుసు అత్తయ్య. నేనేమంత అమాయకుడినేం కాదు. నా తమ్ముడు నన్ను మోసం చేయడు. మోసం అనేది మీ ఇద్దరి రక్తంలోనే ఉందిరా. మీరిద్దరూ కలిసి అభిని మోసం చేశారు. ఇప్పుడు అఖిల్ నిన్ను మోసం చేస్తాడు. మా ఇద్దరికి రక్తం పంచింది మీ ఆయనే కదమ్మా. అంటే ఆయన కూడా మోసగాడేనా?